ఇక్కడ నుంచి వెలువడే ప్రతి మాట కూడా అగ్ని కణము వంటిది. హల్లెలూయా. అందుకని ఇక్కడ నిలుచుని మాట్లాడబో వ్యక్తి నేను కాదు, సాక్షాత్తు సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మదేవుడు అని లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ నిలుచుని మనిషి మాట్లాడడు, ఇక్కడ నిలుచుని మహిమ మాట్లాడుతుంది. మహిమ ఎప్పుడైతే మాట్లాడుతుందో నువ్వు ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. నీ హృదయం ఆలోచిస్తుందంటే అది మనిషి మాట్లాడుతున్నాడని కాదు, మహిమ నిన్ను ఆలోచింపచేస్తుందని. హల్లెలూయా. ఆ సమయంలో వినలేని నీకు కూడా ఆత్మ చెవి గలవాడు వినుగాక. ఆ చెవులు కలుగ చేసి నిన్ను స్థిరపరిచి సిద్ధపరిచి నీ బ్రతుకు పరివర్తన చెందటానికి, నీ బ్రతుకు మార్పులోనికి తీసుకురావడానికి ఈ బలిపీఠం నుంచి ఒక అగ్ని బయలుదేరి నీ హృదయాన్ని దహిస్తుంది. నీ హృదయానికి ఏదైతే లోకమనుడి ఆవరణం ఏదైతే ఉందో ఆ ఆవరణాన్ని కూల్చివేసి ప్రభువు కంచె అనే ఆవరణం దానికి తోడుగా రాబోతుంది. ఆ కంచె వేసినప్పుడు నీ హృదయముపై నా ప్రభువు అధికారం తీసుకోబోతున్నాడు. ఆమేన్, ఆమేన్.